రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిపై ఇప్పుడు పెద్ద వివాదం చెలరేగుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ డైరీ ఉత్పత్తిగా ప్రజల్లో విశ్వాసం పొందిన విజయ బ్రాండ్ నెయ్యి ఇప్పుడు కల్తీ ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. తెలంగాణ పాడి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఈ అంశాన్ని బయటకు తీసుకురావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రూఫ్స్ తో సహా కొన్ని ఆరోపణలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కొన్ని రసాయన పదార్థాలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అమిత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక అంతేకాదు, ఈ ఉత్పత్తుల తయారీ హక్కులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడమే ఈ సమస్యలకు ప్రధాన కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారవుతున్న ఉత్పత్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఇలాంటి కల్తీ ఘటనలు జరిగే అవకాశాలు పెరుగుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు ఏపీలో విజయ నెయ్యిని తయారు చేస్తున్న సంస్థలు ఎవరు, ఆ ఉత్పత్తుల్లో నిజంగా కల్తీ పదార్థాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ విజయ బ్రాండ్ కు నష్టం కలిగేలా ఏపీ విజయ ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ అంశంపై తెలంగాణ ఎందుకు అంతగా దృష్టి పెట్టింది, ఏపీ విజయ బ్రాండ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతుంది అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉంటే ఏపీ విజయ నెయ్యి వ్యవహారం కేవలం ఒక డైరీ ఉత్పత్తి వివాదం మాత్రమేనా, లేక రెండు రాష్ట్రాల మధ్య వ్యాపార బ్రాండ్ పోటీకి సంబంధించిన అంశమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం, దీనిపై ఏపీ ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలు ఎలా స్పందిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి విజయ్ బ్రాండ్ నెయ్యిపై వచ్చిన ఈ కల్తీ ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. చెప్పండి నాకిషోర్, ఈ కల్తీ ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారి అయితే తీస్తున్నాయి. అసలు అప్డేట్స్ ఏంటి? కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమలకు సంబంధించి ఎలా అయితే పెను సంచలనంగా మారిందో అలానే ఇప్పుడు ఏపీలో తిరుగుతున్నటువంటి పాల బ్రాండ్ ఏదైతే ఉందో విజయ బ్రాండ్ కి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఎవరో ఆషామాషి వ్యక్తులు ఆరోపణలు చేస్తే అంత పట్టింపు అయితే ఉండేది కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి విజయ డైరీకి సంబంధించి తెలంగాణ పాడి పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కాడ ఉన్నటువంటి ప్రూఫ్స్ తో సహా ఈ విజయ బ్రాండ్ నెయ్యి తెలంగాణ సంబంధించి పంపిస్తున్నటువంటి నెయ్యిలో ఈ వెజిటేబుల్ ఆయిల్స్ కలుపుతున్నారంటూ కూడా సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఏపీ విజయ బ్రాండ్ నెయ్యి తోటి తెలంగాణ విజయకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ కూడా పోతుంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. విజయ బ్రాండ్ అంటే ఒక నమ్మకమైన బ్రాండ్, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విజయ బ్రాండ్ కి నమ్మకమైనటువంటి కస్టమర్స్ ఉన్నారు. సో అలాంటి కస్టమర్స్ ఉన్నటువంటి సంస్థకి ఏపీ నుంచి వస్తున్నటువంటి విజయ నెయ్యి వల్ల ఇప్పుడు అవరోధాలు ఏర్పడే పరిస్థితి ఉందంటూ కూడా గుత్తా అమిత్ రెడ్డి అయితే ఆరోపణలు చేయడం జరిగింది. ఏపీ విజయ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ రసాయనాలు ఉన్నట్లుగా గుర్తించామని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని చెప్పి ఆయన అయితే మీడియా ముఖంగా కొన్ని ప్రూఫ్స్ అయితే అందజేయడం జరిగింది. ఇంతకీ ఈ ఏపీలో విజయ నెయ్యిని ఎవరు తయారు చేస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ విజయ నెయ్యి విజయ బ్రాండ్ అనేది కూడా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. సో ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి సంస్థకు సంబంధించి ఇలా కల్తీ ఎందుకు జరుగుతుంది, ఈ కల్తీ జరుగుతుంటే దీని వెనకాల ఎవరున్నారంటూ కూడా గుత్తా అమిత్ రెడ్డి అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు. అసలు తెలంగాణ ఏపీ విజయపై ఎందుకు ఫోకస్ పెట్టిందన్న కోణం కూడా ఇక్కడ ఒకటైతే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయ బ్రాండ్ తెలంగాణలో ఏపీలో కూడా రెండు చోట్ల ఉన్నప్పటికీ కూడా అసలుకి ఏపీ నుంచి వెళ్తున్నటువంటి పాల మీద తెలంగాణ విజయ డైరీ ఎందుకు ఫోకస్ పెట్టాలి అనేటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ఈ వీళ్ళు ఫోకస్ పెట్టడం వల్ల ఏపీలో జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఏపీ విజయ నుంచి తెలంగాణ విజయకి వస్తున్నటువంటి పాల వల్ల అదేవిధంగా నెయ్యి వల్ల కొంత బ్యాడ్ నేమ్ అయితే వస్తుందంటూ కూడా ఆయన అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మేము తెలంగాణలో మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి విజయ డైరీ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలోనే మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి మేము ఏదైనా స్వచ్ఛత విషయంలో కానీ కస్టమర్స్ కి అందించేటువంటి ప్రోడక్ట్స్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడట్లేదు. సో అందువల్ల మేము బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకుంటున్నాం. కానీ ఏపీలో ఏదైతే విజయ
విజయ డైరీ ఉందో ఈ విజయ డైరీకి సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిన నేపథ్యంలోనే ఈ కల్తీ అంతా కూడా జరుగుతుందంటూ కూడా గుత్తా అమిత్ రెడ్డి అయితే సంచలన ఆరోపణలు చేశారు. దీని మీద ఇప్పటికైనా సరే ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలి. అసలు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు నడుపుతున్నారు, ఈ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నందు వల్ల ఎందుకు కల్తీ జరుగుతుంది, ఎంత మేర కల్తీ జరుగుతుంది, ఇప్పటికే దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఇటు తెలంగాణకి ఏపీకి ఉన్నటువంటి సత్సంబంధాలు దెబ్బతినకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించేసి దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా గుత్తా అమిత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం అలాగే సంస్థలు కూడా సంబంధిత సంస్థలు కూడా ఎలా స్పందిస్తాయంటారు? అదే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే కల్తీ మన రాజమండ్రిలో కల్తీ పాలు వ్యవహారం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. కల్తీ ఎవరు చేసినా సరే, అది ఎంతలో చేసినా సరే ఉపేక్షించు, వాళ్ళు ఎంతటి వారైనా సరే చర్యలు చేపడతాము, ఖచ్చితంగా కఠిన చర్యలు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఆ ఘటనకు సంబంధించి కారకులను అరెస్ట్ చేయడము, దానికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం కూడా జరిగింది. సో ఆ తర్వాత మొత్తం కూడా పాలకు సంబంధించి పాల డైరీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ డైరీకి సంబంధించి, విజయ డైరీ అనేది చిన్న డైరీ ఏం కాదు, అది చాలా పెద్ద డైరీ, చాలా నమ్మకమైన సంస్థగా పేరున్నటువంటి డైరీ. ఆ డైరీ మీదే ఆరోపణలు రావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది అన్న క్వశ్చన్లు అయితే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో కనుక కల్తీ జరిగిన మాట వాస్తవమే అయితే మటుకి ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎవరైనా కావచ్చు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉంది కాబట్టి, విజయ డైరీ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి, సో అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. దాంట్లో ఎవరున్నా సరే ఉపేక్షించే అవకాశం ఉండదని చెప్పి అనుకోవచ్చు. సో ఎవరైనా సరే దీని మీద ఇప్పటికి గుత్తా అమిత్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తున్నారు, దాని మీద ప్రూఫ్స్ ఉన్నాయని కూడా చెప్పున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కానున్న ప్రూఫ్స్ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించినట్లయితే దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఒక కమిటీ చేసే అవకాశం ఉంటుంది, దీని మీద విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు హస్తం ఉన్నది అనేది కూడా నివేదిక తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.